దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చదువుదాం. బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండను. పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనందరము ధ్యానం చేద్దాం. చాలా సందర్భాలలో మనము విన్నదే, బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు. ఈ యొక్క భాగాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఇద్దరు వ్యక్తులకి ఒకే ఆలోచన, ఇద్దరు వ్యక్తులకి ఒకే కోరిక, ఇద్దరు వ్యక్తులకి ఒకే ఆశ. ఏమని? ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇంటిలో నివసించాలి, ఆ ఇంటిలో మా కుటుంబం అంతా ఉండాలి. జనరల్గా ఏ మనిషికైనా ఒక ఇల్లు ఉండాలి అని కోరుకోవటంలో తప్పు లేదు. ఏ వ్యక్తి అయినా ఒక ఇల్లు కట్టుకోవాలి అని ఆశపడటంలో తప్పు లేదు. ఆ ప్రకారంగానే వీరి ఇరువురు కూడా ఒక ఇల్లు మా కొరకు నిర్మించుకోవాలి అని ఆలోచన కలిగి ఒక ఇంటిని నిర్మించుకుందాం అని వారు నిర్మాణం చేసుకున్నారు. అయితే జరిగినటువంటి నిర్మాణం పూర్తయిపోయింది. జరిగినటువంటి ఆ యొక్క పనంతా అయిపోయింది. ఆ ఇంటిలోనికి వారు గృహప్రవేశం కూడా చేసేశారు. ఆ ఇంటిలో నివాసం ఉండటం ప్రారంభించారు. దేవుని యొక్క వాక్యంలో ఏం వచ్చింది, ఏం జరిగింది అని చూస్తే 3 కనబడుతున్నాయి. ఒకటి, గాలి కనబడుతుంది, వానలు కనబడుతున్నాయి. మూడోది, వరదలు కనబడుతున్నాయి. గాలి, వాన, వరదలు. గాలి, వాన, వరదలు. ఈ వరదలు వచ్చేటువంటి ప్రాసెస్లో మనం చాలాసార్లు గమనించి ఉంటాం. కొన్నిసార్లు విపరీతమైన గాలి వస్తూ ఉంటే మనకి అర్థమైపోద్ది. ఏమని? ఓకే, సంథింగ్, ఏదో వర్షం రాబోతుంది అని. ఆ వాన కాస్త వర్షంగా సిద్ధపడుద్ది. ఆ వర్షం ఏదో ఒక పూట వచ్చి తగ్గిపోతే నో ప్రాబ్లం. అలాగా కంటిన్యూగా వచ్చిందనుకోండి, ఆ వానలు కాస్త ఏమైపోతాయి? వరదల్లాగా తయారైపోతాయి. ఒక ఇంటి మీద ఈ 3 ప్రభావం పడిందనుకోండి. ఇప్పుడు ఇంచుమించు ప్రతి సంవత్సరం మనము ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంటాం. గాలి, వాన, వరదలు. ఒకవేళ వరదలు అంటే మనకి అంత భయంకరంగా ఏమి రాకపోవచ్చు, కానీ పోయిన సంవత్సరం
మనకి దగ్గరలో విజయవాడలోనే వరదలు మామూలుగా రాల. మేము ఆ వరదల టైంలో వెళ్ళి మరి మనం చేయగలిగినటువంటి సహాయం అక్కడ చేసి రావడం జరిగింది. అది అయిపోయిన తర్వాత మరలా ఇంకొక సందర్భంలో వేరే పని ఉంటే విజయవాడ ఆ వరదలు వచ్చినటువంటి ప్రాంతానికి మేము కూడా వెళ్ళాం. నాతో పాటు విజయ్ ఉన్నాడు, సురేష్ ఉన్నాడు. అయితే మేము ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, వరదలు వచ్చినప్పుడు ఎక్కడి వరకు నీళ్ళు వచ్చినాయి అని. అవి ఆ యొక్క ఆనవాళ్ళను చూపెట్టినప్పుడు మేము ఎక్కడో కింద ఉన్నాం. మాకంట పైన ఒక బ్రిడ్జి మీద రైల్వే ట్రాక్ ఉంది. ఆ బ్రిడ్జి కూడా మునిగిపోయింది. ఆ యొక్క రైల్వే ట్రాక్ అంతా కూడా మునిగిపోయింది. ఆలోచన చేయండి ఒకసారి. వరదలు మామూలుగా రాల. చాలా అంటే చాలా నష్టపోయినటువంటి వారు, ఇబ్బంది పడిన వారు, కొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి వారు ఆ యొక్క విజయవాడ వరదల్లో ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఇల్లులేమో స్టిల్ అలాగే ఉన్నాయి, కొన్ని ఇల్లులు కొట్టుకుపోయినాయి. కొన్ని ఇల్లులు బాగానే ఉన్నాయి, కొన్ని ఇల్లులు పాడైపోయినాయి. కొన్ని ఇల్లులు బాగానే ఉన్నాయి, కొన్ని ఇల్లులు కూలిపోయాయి. గమనించండి, మంచిగా ఉన్నటువంటి ఇంటికి కొట్టుకుపోయిన ఇల్లు, పడిపోయిన ఇల్లు, లేకపోతే పాడైపోయిన ఇల్లుకి తేడా ఏంటి అంటే దాని యొక్క పునాది. ఈ పునాది అనేది బయటికి కనిపించేది కాదు. పునాది అనేది బయటికి కనిపించేది కాదు. ఏ ఇంటికైనా సరే పునాది కనబడదు. లోపలికి ఎన్ని అడుగులు గొయ్యి తీస్తారో, ఆ పిల్లర్స్ ఎంత బలంగా వేస్తారో అవేవి బయటికి కనబడవు. ఎవరి ఇంటికి సంబంధించినవైనా బయటికి కనబడవు. కానీ బయటికి కనబడేదంతా ఓన్లీ బయటికి ఉండేటువంటి ఎలివేషన్ కావచ్చు, చుట్టూరు ఉన్నటువంటి గోడలు కావచ్చు, అవి మాత్రమే బయట కనబడతాయి. అయితే బయట ఎంత సుందరంగా కనిపించినా సరే పునాది సరిగా లేదనుకోండి, ఆ ఇల్లు బలమైనదిగా ఉంటుందా ఉండదా? అర్థమవుతుందా? పునాది స్ట్రాంగ్గా ఉండి బయటికి ఇల్లు సరిగా కనబడకపోయినా పర్వాలా, అది తుఫానులు వచ్చినా, వరదలు వచ్చినా, గాలులు వీచినా, వానలు వచ్చినా అది స్థిరంగానే ఉండగలుగుతారు. దేవుని యొక్క వాక్యములో ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. పునాది అనేది ఒక ఇంటికి చాలా ప్రాముఖ్యమైనది. పునాది అనేది ఒక ఇల్లు స్థిరంగా, అది కూలిపోకుండా, కొట్టుకొని పోకుండా, పాడైపోకుండా ఉండటానికి పునాది అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మరి ఒక ఇంటి యొక్క పునాది ఎంత ప్రాముఖ్యమో, ఒక ఇంటి యొక్క పునాది ఎంత మరి అవసరతో, మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క ఆత్మీయ ఇల్లు నిలబడాలి అంటే మరి ఆత్మీయ పునాది కూడా అంతే బలంగా ఉండాలి. ఆత్మీయ పునాది కూడా అంతే బలంగా ఉండాలి. మన ఆత్మీయ పునాది ఎంత బలంగా ఉంటుందో దానికి తగ్గట్టుగా మన యొక్క ఆత్మీయ జీవితం కట్టబడుతుంది, మన యొక్క ఆత్మీయ జీవితం నిలబడుతుంది. మన యొక్క ఆత్మీయ జీవితం మరి ఎన్ని వానలు వచ్చినా, వరదలు వచ్చినా, గాలి కొట్టినా ఆత్మీయ జీవితం పడిపోకుండా స్థిరముగా, బలముగా నిలబడగలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనము గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మరి మన యొక్క ఆత్మీయ స్థితిలో, ఆత్మీయ జీవితంలో మరి మన ఆత్మీయ పునాది ఎలా ఉన్నది? మన ఆత్మీయ పునాది ఎలా ఉన్నది?
మన యొక్క ఆత్మీయ పునాదిని బట్టే మన ఇల్లు అది స్థిరముగా నిలబడగలుగుతుంది. అందుకనే మనం చదివినటువంటి ఆ యొక్క 25వ వచనంలో మనం గమనిస్తే, వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. అది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. కాబట్టి మన యొక్క జీవితం స్థిరంగా బలంగా ఉండాలి అంటే పునాది ఎక్కడ ఉండాలి? బండ మీద కట్టబడినదిగా, బండ మీద ఉండవలసినదిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. అయితే ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. ఏంటి ఆ విషయాలు అంటే, భూమి మీద ఈ లోకానుసారమైన ఇల్లు కట్టాలి, నిర్మించాలి అంటే కొలతలు ఉంటాయి, లోతు ఉంటుంది, లేకపోతే దానికి వాడేటువంటి సిమెంట్ కావచ్చు, లేకపోతే దానికి వాడేటువంటి ఐరన్ కావచ్చు, మెటల్ కావచ్చు. ఇవన్నీ మనం ఎంత క్వాలిటీది కావాలన్న అంత క్వాలిటీది మనము ఉపయోగిస్తాం. మరి ఆత్మీయ జీవితానికి పునాది నిర్మించడం ఎలా? మన ఆత్మీయ జీవితానికి పునాది నిర్మించడం ఎలా? దేని మీద నిర్మించాలి అంటే, దేవుని యొక్క వాక్యాలలో ఒక బండ అనేది కనబడుతుంది. ఆ యొక్క బండ మీద మన యొక్క ఇల్లు నిర్మించుకోవచ్చు. ఆ బండ ఎలాంటి బండ అని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం ప్రకారముగా అక్కడ ఒక విషయాన్ని మనం ఇక్కడ చదవచ్చు. ఆత్మ సంబంధమైన ఒక్క పానీయమునే పానము చేసిరి, ఎలయనగా బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరై ఉన్నారంట? క్రీస్తే. ఏ బండ అది? క్రీస్తు అనబడిన బండ. అదేదో రోకల బండ కాదు, లేకపోతే సిలిండర్ బండ కాదు, లేకపోతే ఇంకో రకమైన బండ కాదు. ఏ బండ అంటే అది క్రీస్తు అనబడిన బండ. సో మన యొక్క ఆత్మీయ జీవితం ఆ బండ మీద నిర్మించుకోగలిగితే, ఎవరి మీద? మనకి ఆత్మీయ జీవితం ఆ బండ మీద. ఏ బండ మీద? క్రీస్తు అనబడిన బండ మీద మనము నిర్మించుకోగలిగితే, ఆలోచన చేయండి. ఎవరి జీవితాలైతే, ఎవరి ఆత్మీయ గృహాలైతే క్రీస్తు అనబడిన ఆ బండ మీద వేయబడతాయో, క్రీస్తు అనబడిన ఆ బండ అనేటువంటి పునాదిని ఎవరైతే కలిగి ఉండగలుగుతారో, అటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయంటే, వర్షాలు వచ్చినా, గాలిలు వచ్చినా, వరదలు వచ్చినా అవి చక్కగా స్థిరముగా నిలబడగలుగుతాయి. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చదువుదాం. చూడండి, 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడునో వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. పౌలు గారు చెప్తున్నటువంటి మాట, వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడునో వేయనేరడు. ఏ ఇంటికైనా అవసరమైతే గోడలు మార్చుకోవచ్చు, పైన సీలింగ్లు మార్చుకోవచ్చు, పెయింటింగ్లు మార్చుకోవచ్చు, స్లాబ్లకి రిపేర్లు చేసుకోవచ్చు, ఏమైనా చేయవచ్చు. పునాదులు మార్చగలుగుతారా? ఏ ఇంటికైనా పునాదులు మార్చగలుగుతారా? ఒకసారే. పునాది అనేది ఒకసారే. ఇక్కడ వాక్యంలో చదువుతున్నాం, వేయబడినది తప్ప
మరొక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. మన పునాది ఎవరై ఉండాలి? యేసుక్రీస్తుగానే ఉండాలి. మన పునాది యేసుక్రీస్తయ్యే మాత్రమే ఉండాలి. అబ్బాబే నాకు క్రీస్తు అనే పునాది ఉంది, సాతాన్ అనే పునాది ఉంది అని అనుకుంటారేమో. మనకి 2 పునాదులు ఉండవు. 2 చేతులు ఉండొచ్చు, 2 కాళ్ళు ఉండొచ్చు, 2 కళ్ళు ఉండొచ్చు, 2 చెవులు ఉండొచ్చు. పునాదులు మాత్రం ఒకటే ఉండాలి. పునాదులు ఒకటే. అది కూడా ఎవరై ఉండాలి? యేసుక్రీస్తై ఉండాలి అని దేవుని యొక్క వాక్యాలు తెలియచేస్తూ ఉన్నాయి. గమనించండి, ఈ యొక్క లోకములో జీవించేటువంటి జీవితంలో కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. కష్టాలు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, అనుకోనటువంటి సంఘటనలు ఎదురవుతాయి. ఏది ఎదురైనా మనం తట్టుకోగలిగేటువంటి వారముగా ఉండాలి. ఉదాహరణకి ఇక్కడ 3 వచ్చాయి అని చెప్తున్నారు ఇంటి మీదకి. ఏమేమి వచ్చాయి? 1 గాలి, 2 వాన, 3 వరదలు. గాలి, వాన, వరదలు. మీకు 3 విషయాలు చెప్తా. గాలి వచ్చినప్పుడు టాప్ లెగిసిపోద్దంట. గాలి వచ్చినప్పుడు ఏమైపోద్ది? టాప్ లెగిసిపోద్ది. రేకుల షెడ్డుకి గాలి వచ్చినప్పుడు ఏమైపోద్ది? రేకులు ఎగిరిపోతాయి. ఒకసారి రాజమండ్రిలో మేము విశాల్ మార్ట్ అనే షాప్ దగ్గర ఉన్నాం. ఆ షాప్ దగ్గర ఉండగా మామూలు గాలి కాదు, ఆ రోజు బీభత్సమైన గాలి అనమాట. ఎంత గాలి అంటే దానికి దగ్గరలో ఏ ఇల్లు నాకు తెలియదు, కానీ రేకుల షెడ్డు ఇల్లు అనుకుంటా. పై రేకులు ఎగురు వచ్చేసినాయి. ఎగురు వచ్చినప్పుడు ఆ రేకుల షెడ్లో ఉన్నటువంటి దాంతోపాటు ఉన్న ఫ్యాన్ కూడా ఎగురు వచ్చేసింది అనమాట. వచ్చేసి రోడ్డు మీద పడింది. పేపర్లో కూడా వేశారు ఆ ఫోటోతో సహా, ఫ్యాన్ కనబడేటట్టు. ఆలోచన చేయండి, చాలా భయంకరం. గాలి విసిరినప్పుడు కొన్నిసార్లు అమెరికా దేశంలో భయంకరమైనటువంటి పరిస్థితులు, టొర్నడోస్ అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంగ్లీష్లో, తెలుగులో సుడిగాలులు అంటారనమాట. అవి వచ్చినప్పుడు కార్లు గిరగిర ఎగిరిపోతూ ఉంటాయి గాలిలో. లారీలు, బస్సులు ఎగిరిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు విచిత్రంగా ఆ తీవ్రతను బట్టి ఇల్లులు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి పైకి. ఆలోచన చేయండి ఒకసారి. గాలిలో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? పైన టాప్ అనేది పాడవుతుంది. రెండోది, గాలి తర్వాత ఏముంది? వర్షం. ఇప్పుడు టాప్ లేచిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ యొక్క వాన వచ్చినప్పుడు ఏం తడుస్తాయి? ఒకటి టాప్ లేచిపోయింది, నెక్స్ట్ ఇంటికి ఏముంటాయి? గోడలు. అయ్యమ్మో, ఏంటి ఇంత కఠినమైన ప్రశ్న వేసారు అన్నట్టుగా చూస్తున్నారు మీరు. పైన టాప్ లెగిసిపోయింది, ఇంట్లో ఇంకా ఏమున్నాయి? గోడలు ఉంటాయి. వానలు వచ్చేసరికి గోడలన్నీ కూడా ఏమైపోతాయి? తడిచిపోతాయి. ఆ యొక్క గోడలన్నీ తడిచినాయి అనుకోండి, సరైనటువంటి గోడలైతే నో ప్రాబ్లం. ఒకవేళ గోడలు సరిగా లేకపోతే తడిచి 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 గోడలు కూడా ఏమవుతాయి? పాడవుతాయి. మూడవది ఏమొచ్చాయి? వరదలు వచ్చాయి. ఈ వరదలు వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? ఒకటే టాప్ లెగిసిపోయింది, 2 గోడలు పోయినాయి, ఇంకేం మిగిలింది? పునాది ఏదైనా ఉంటే, గట్టి పునాది అయితే ఏమవ్వదు, అక్కడే ఉంటుంది. గట్టి పునాది కాకపోతే వరదకి పునాది కూడా ఏమైపోద్ది? ఒక్కసారి కంట్రోల్ చేసేయండి, ఇంకా ఎక్కువైపోతుంది శబ్దం. ఎక్కువ వరదలు వచ్చినప్పుడు
పునాదులు కూడా ఏమైపోతాయి, అవి కూడా కొట్టుకొని పోతాయి. సో గాలి, వాన, వరదలు ఇంటిని పాడు చేసేయటానికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ మూడు ఇంటిని పాడు చేయటానికి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు 2 ఇల్లుల మీద ప్రభావం పడ్డాయి. ఒక ఇల్లు మాత్రం బాగానే ఉంది, మరొక ఇల్లు ఏమైపోయింది, పునాదులతో సహా కొట్టుకుని పోయింది. కారణం సరైన బలమైన పునాది లేకపోవటం వలన. దేవుని యొక్క వాక్యములో కొంతమంది వ్యక్తులను నేను మీకు చూపిస్తా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో చదివితే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. చూడండి ఒకసారి. ఇక్కడ యోబు గారి పరిస్థితులలో జరిగినటువంటి ఒక సంఘటన, యోబు గారి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన. అరణ్యములో నుంచి ఏమొచ్చింది, గొప్ప సుడిగాలి ఏం చేసిందంట, ఇంటి 4 మూలలను కొట్టగా ఆ ఇల్లు పడి కొంతమంది చనిపోయారు. రైట్. ఇక్కడ ఆ వ్యక్తుల గురించి కానీ లేకపోతే చనిపోయిన వారి గురించి కానీ నేను మాట్లాడటం లేదు. కానీ ఒకటి, యోబు గారి జీవితంలో వచ్చినటువంటి కష్టాలు కావచ్చు, శ్రమలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, మనందరికీ తెలిసినయే. ఆయనకు వచ్చినటువంటి కష్టాలు రావాలి అని ఎవరూ కోరుకోరు, ఒకరూ కోరుకోరు. ఆయన కాబట్టి తట్టుకున్నాడేమో. కానీ ఈ రోజుల్లో ఒకవేళ అలాంటి పరిస్థితి ఎవరికైనా వచ్చినంటే తట్టుకోవడం చాలా కష్టం. తట్టుకుందామన్నా నిలబడలేరు, తట్టుకుందామన్నా వారి గుండె పని చేస్తుందో లేదో తెలియదు, బ్రెయిన్ పని చేస్తుందో లేదో తెలియదు, ఏం పోతాయో తెలియదు. కారణం అంత భయంకరమైనటువంటి పరిస్థితులు యోబు గారు ఎదుర్కొన్నారు. భయంకరమైనటువంటి గాలులు, భయంకరమైనటువంటి వర్షాలు లాంటివి, భయంకరమైనటువంటి వరదల లాంటి పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నారు. కానీ ఆయన పునాది ఎవరి మీద ఉంది, బండ మీద ఉన్నది. అంటే క్రీస్తు మీద ఉంది, అంటే దేవుని మీద ఉంది. కాబట్టి ఆయన తట్టుకోగలిగాడు, నిలబడగలిగాడు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, విలాప వాక్యములు 3వ అధ్యాయములో యెరెమీయా గారు చెప్తున్నటువంటి ఒక మాట 18వ వచనం చదువుదాం చూడండి. యెరెమీయా గ్రంథం 3వ అధ్యాయం విలాప వాక్యములు 3వ అధ్యాయం 18వ వచనం. నాకు బలము ఉడిగేను అనుకుంటేని యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటేని. చూడండి ఒకసారి, యెరెమీయా గారి యొక్క మాటలను కనుక ఆలోచన చేస్తే ఆయన చెప్తున్నటువంటి మాట, నా బలము ఉడిగేను అనుకుంటేనే. అంటే ఇంక మొత్తానికి పోయింది, శ్రమ అంతా పోయింది, బలం అంతా పోయింది, ఇంక నాకు బలం లేదు, అయిపోయింది నా పని అనుకున్నాడంట ఆయన. ఇంకేమనుకున్నాడంట, యెహోవా యందు నాకు ఇంకా అసలు ఆశ కూడా లేదనుకున్నాడంట. ఆశ కూడా లేదనుకున్నాడంట. కొంతమంది కొనుక్కునే పరిస్థితి లేకపోయినా ఆశపడుతూ ఉంటారు. ఈయనకి ఆ ఆశ కూడా లేదంట. ఆలోచన చేయండి. యెరెమీయా గారి యొక్క పరిస్థితిని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. అయితే దేవుడు యెరెమీయాని అలా విడిచిపెట్టాడా? యెరెమీయాని అలా విడిచిపెట్టేశాడా? దేవుని యొక్క వాక్యాలలో మనం చదువుకుంటూ వెళ్తే దేవుడు ఆయనను చాలా బలముగా ఆయనను వాడుకున్నటువంటి పరిస్థితులు కింద కనబడుతూ ఉంటాయి.
23వ వచనంకి వచ్చేసరికి ఆయన అంటూ ఉన్నాడు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు అని ఆయనే చెప్తున్నాడు. మరలా ఇర్మియా గారు చెప్తున్నారు, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. కాబట్టి ఇలాంటి కష్టాలు, శ్రమలు, ఒడిదుడుకులు, వరదలు లాంటి పరిస్థితులు, గాలి కొడుతున్నటువంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా పునాది, ఏ పునాది అయితే ఉన్నదో దానిని బట్టి మనము నిలబడగలుగుతూ ఉంటాం. బండ మీద ఉన్నటువంటి ఇల్లు చెక్కు చెదరలేదు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు మొత్తం కనబడకుండా పోయినటువంటి పరిస్థితి. పేతురు జీవితంలో ఆలోచన చేస్తే, పేతురు యేసుతో ఒకసారి చాలా అంటే చాలా పౌరుషంగా మాట్లాడుతుంటాడు. నేనెవరో తెలియదు అన్నట్టుగా మీరు చెప్తారు అని చెప్తే, పేతురు ఏమంటాడు, నా ప్రాణం పోయిన నేను చెప్పను అంటాడు. అప్పుడు యేసు ఏమంటాడు, కోడి కూసినప్పుడు ముమ్మారు నీవు నన్ను ఎరుగు అని చెప్తావు, నువ్వు చెప్పిన వెంటనే కోడి కోస్తుంది అని అంటాడు. లోకాసు వార్త 22వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. కొంతమంది వచ్చి, నువ్వు కూడా గలిలయుడివే కదా, నువ్వు కూడా ఆయనతో పాటు ఉన్నావు కదా అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు పేతురు. కరెక్ట్గా కోడి కూసింది. కోడి కూసిన వెంటనే పేతురికి ఏం జ్ఞాపకం వచ్చింది? యేసయ్యతో చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. యేసయ్య చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. ఆలోచన చేయండి, నీ పునాది ఎవరి మీద ఉందో దానిని బట్టి మన జీవితాలు ఉంటాయి అనటానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ విషయాలను నేను మీకు తెలియచేస్తా ఉన్నా. పౌలు గారు ఆయనకు వచ్చినటువంటి శ్రమల గురించి, ఆయనకు వచ్చినటువంటి కష్టాల గురించి ఒకసారి కొరింథీలో ఉన్నటువంటి వారికి తెలియజేస్తూ 2 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే చాలా విషయాలు చెప్తూ ఉంటాడు ఆయన. అనేక పర్యాయములు చెరసాలలో ఉంటేనే, అపరిమితముగా దెబ్బలు తింటేనే, అనేక మారులు ప్రాణాపాయములు ఉంటేనే, యూదుల చేత 5 మారులు ఒకటే తక్కువ 40 దెబ్బలు తింటేనే, ముమ్మారు బెత్తముతో కొట్టబడితేనే, ఒకసారి రాళ్ళతో కొట్టబడితేనే, ముమ్మారు వాడ పగిలి శ్రమపడితేనే, ఒక దివారాత్రము సముద్రములో గడిపితేనే, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదలలోను, దొంగల వలన ఆపదలలోను, నా స్వజనములనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలో, అరణ్యములో ఆపదలో, సముద్రములో ఆపదలో, కపట సహోదరుల వలన ఆపదలో ఉంటిని. అబ్బో, మామూలు ఆపదలు కదా ఆయనకు వచ్చినాయి, మామూలు కష్టాలు కదా ఆయనకు వచ్చినాయి, మామూలు ఇబ్బందులు కదా ఆయనకు వచ్చినాయి, భయంకరమైన పరిస్థితుల్లో. అయితే ఆయన ఎన్ని వచ్చినా, ఎంత శ్రమపడినా, ఆయన నా ప్రాణం వద్దు, చచ్చిపోతానని చెప్పేసి అనుకున్నాడా? ఆలోచన చేయండి. ఆయన పునాది ఏమై ఉన్నది? క్రీస్తు ఉన్నది. ఆయనే చెప్తున్నాడు కదా, ఆ బండ క్రీస్తే అని. వేయబడినది తప్ప మరొకసారి పునాది వేయబడదు, ఆ పునాది యేసుక్రీస్తే అని ఆయనే చెప్తా ఉన్నాడు. సో ఆయన యొక్క పునాది క్రీస్తు మీద ఉన్నది కాబట్టి ఆయన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆలోచన చేయండి, ఆయన జీవించడానికి, నిలబడటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు, ఎంతగానో బలపరిచాడు, ఎంతగానో ధైర్యపరిచాడు. కారణం ఆయన పునాది ఎవరి మీద ఉంది? క్రీస్తు మీద ఉన్నది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి మన జీవితాలను ఆలోచన చేద్దాం, మన జీవితాలను ఆలోచన చేద్దాం. బయటకు
కనబడేటువంటి రీతిగా కాదు, బయటకు కనబడేటువంటిది కాదు ముఖ్యం. మీకు ఇందాక చెప్పా, పునాది అది బయటికి కనబడదు, బయటికి కనబడదల్లా మన ఇంటికి సంబంధించినటువంటి ఎలివేషనే కనబడుతుంది. అదే చాలా అందంగా ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ ప్రాముఖ్యమైనది ఏది అంటే ఇంటికి పునాది. అలాగే మన ఆత్మీయ జీవితాలకు కూడా ప్రాముఖ్యమైనది ఏది అంటే పునాది. చాలా ఆశలు మనం కలిగి ఉండొచ్చు, చాలా ఆలోచనలు మనం కలిగి ఉండొచ్చు, చాలా ఉద్దేశాలు మనం కలిగి ఉండొచ్చు, రైట్. ఎన్ని ఉన్నా మన యొక్క పునాది ఎలాగైతే ఉంటుందో దానిని బట్టి మన యొక్క ఆత్మీయ జీవితాలు అనేవి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. బుద్ధిహీనుని ఇల్లు ఏమైపోయింది? కూలిపోయింది, కొట్టుకుని పోయింది, అసలు ఆనవాళ్ళు లేకుండా పోయింది. కారణం, ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు, నాకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, నేను ఎన్ని ప్లాన్లైనా వేసేయగలుగుతాను, ఇలాంటి ఆలోచనలు మనకు రావచ్చు. మేబీ ఈ రకమైన ఆలోచనలు లోకానుసారంగా ఏమైనా పనిచేస్తాయేమో. కానీ మన ఆత్మీయ జీవితానికి మనము ఒక మంచి విధముగా మనకి ఆత్మీయ జీవితాలు కట్టబడాలి అంటే, నిర్మించుకోవాలి అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం అవసరం, ఆత్మ సంబంధమైనటువంటి వివేకం అవసరం, ఆత్మ సంబంధమైనటువంటి తెలివి అవసరం. మనందరికీ తెలుసు, సామెత గ్రంథంలో మనం చాలాసార్లు చదివే ఉంటాం, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. ఆయన మూలముగా వచ్చినటువంటి జ్ఞానము వలన, ఆ జ్ఞానము ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితాలను మనము నిర్మించుకోవచ్చు. ఆలోచన చేయండి. అందుకనే ఇదే సామెత గ్రంథంలో చదువుతాం కదా, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును, మూఢురాలు ఏం చేస్తుందంట? తన ఇంటిని తన చేతులతోనే ఓడబెరుక్కుంటుంది అని వాక్యాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి మన ఇంటిని నిర్మించుకునేటువంటి వారముగా ఉంటున్నామా, లేకపోతే ఓడబెరుక్కునేటువంటి వారంగా ఉంటున్నామా? మన చేతుల ద్వారా మనమే నిర్మించుకుంటున్నామా, ఓడబెరుక్కుంటున్నామా? ఆలోచన చేద్దాం. మరి ముఖ్యంగా ఆ ఇల్లు ఎక్కడ నిర్మించబడాలి? క్రీస్తు అనబడే బండ మీద నిర్మించబడాలి. ఒకవేళ పొరపాటున కొంతమంది ఎలాగ ఆలోచన చేస్తున్నారేమో, ముందు ఇల్లు కట్టేసుకుందాం, తర్వాత పునాది వేద్దాంలే, ఫస్ట్ ఏంటి ఇల్లు కట్టేసుకుందాం, తర్వాత పునాది అప్పుడు లాస్ట్లో చూసుకుందాంలే అనుకుంటున్నారేమో. పునాది ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వేయాలి? పునాదిని ఎప్పుడు నిర్మించాలి? ప్రారంభంలో. పునాది అయిన తర్వాతే ఇంటిని మనము నిర్మించుకోవటం అనేది జరుగుతుంది కదా. కాబట్టి మన యొక్క ప్రారంభ దశలోనే మనం ఏమై ఉండాలి? సరి అయిన బలమైన పునాదిని మనము కలిగి ఉన్నటువంటి వారముగా ఉండాలి. కాబట్టి మన జీవితంలో అట్టి బలమైన పునాదిని బండ మీద, అనగా క్రీస్తు అనబడిన ఆ బండ మీద మనము కలిగి మన ఇంటిని నిర్మించుకుందాం. ఒకవేళ అపవాది ఎన్ని రకాలైనటువంటి వరదలు పంపించినా, వానలు పంపించినా, గాలిలు పంపించినా, ఈ లోక సంబంధమైనటువంటివి ఎన్ని ఎదురైనా సరే మనము తట్టుకొని నిలబడగలిగేటువంటి బలమైన బండ మీద మన యొక్క పునాదిని నిర్మించుకొని మనకి ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుదాం. కొద్ది మాటలు దేవుడు మన యొక్క వినికిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిబుడమైన మమ్మల్ని అందరినీ ఈ రాత్రి నీ సన్నిధిని నడిపించే విధానాన్ని బట్టి వందనాలు.
నీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. పాటల ద్వారా నేను స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. దేవా, ఈ యొక్క రాత్రికాల సమయంలో అనేకమైన అంశాలను నీ సన్నిధిలో దేవా నీకు మొరబెట్టడానికి, ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మా ప్రార్థన ఆలకించిన దేవా, మాకు జవాబిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి దేవా నీ బిడ్డలపైన మేమందరము నీ సన్నిధి విడిచి మరో గృహాలకు వెళ్ళుచూ ఉండగా ప్రతి ఒక్కరికి మంచి నిద్ర అనుగ్రహించమని, మా యొక్క దేహములకు కావలసినటువంటి విశ్రాంతిని దయచేసి రేపు ధ్యానం లేచి దేవాన్ని యొక్క సన్నిధిలో ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేయుచూ ఉన్నాం. దేవా, రేపు దేవా నీ యొక్క పునరుత్థాన దినమున ప్రతి ఒక్కరూ దేవాన్ని సన్నిధిలో ఉండడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి దేవ సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. మరి ముఖ్యంగా దేవా ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి నీ మేలులతో నింపి విన్న వాక్యాన్ని దేవా మా హృదయాలలో భద్రపరుచుకొని వాక్యానుసారముగా మేము జీవించడానికి, నడవటానికి దేవా మరి నీ మీద మా యొక్క ఆత్మీయ మరి గృహానికి సంబంధించిన పునాదిని నిర్మించుకొని దేవా ఈ లోకములో ఎలాంటి దేవా పరిస్థితులు ఎదురైనా దేవా మేము తట్టుకొని నిలబడగలిగేటువంటి శక్తి కలిగిన వారముగా మా యొక్క గృహాలు, జీవితాలు ఉండడానికి సహాయం దయచేసి నీ మేలులతో నింపి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకరుని సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు అయిన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.